ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉన్నారు. ఏమంటే మీరు ఒక మీడియా ప్రతినిధిగా మీరు ఒక హెడ్గా ఉన్నారు. హెడ్గా ఉండి మీరు ఏం చేయాలండి? ప్రతి మనుషులు ఇప్పుడు మీకు ఎవరి కోసం ఇచ్చారు? మీకు మీడియా దేనికోసం నడుపుకుంటున్నారు? మీరు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మంచి చెడ్డ ప్రజలకు తెలియపరచడానికి మీరు మీడియా నడుపుకుంటున్నారు. అంతేకాని ఒక పచ్చ మీడియాకి పచ్చ పార్టీకి మీరు కొమ్ము కాసి దాన్ని అందులో వైసీపీ వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా దీన్ని పెద్ద భూతద్దంలో పెట్టి మీరు చేసిన పచ్చ మీడియా వాళ్ళు చేసిన తప్పులన్నీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ వాళ్ళ మీద రుద్దేసి మీరు భూతద్దంలో పెట్టి చూపించడం వల్ల అది మీకు ధర్మం కాదు. కాబట్టి మీరు ఒకసారి గ్రహించుకోండి. మీరు ఇదే పద్ధతి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి మీరు మీడియాని ముట్టడించవలసి వస్తుంది. మా వైసీపీ సాక్షి మీడియాని మీరు ఎలా ముట్టడించారో మీ ఏబిఎన్ మీడియాని కూడా మేము అలా ముట్టడించాల్సి వస్తుంది. కాబట్టి త్వరలో మీరు మాత్రం కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు అన్నది ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే ఎద్దు ఎప్పుడూ ఒక పక్కే పడుకోదు. ఇప్పుడు మీ పార్టీ ఉండొచ్చు, మీ ప్రభుత్వం ఉండొచ్చు. రానున్న రోజుల్లో మా పార్టీ వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది. మీకన్నా దారుణంగా ఉన్నదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? జగనన్న అన్నట్టు మీరు సప్త సముద్రాలు దాటి పారిపోతారా? ఎక్కడో దాక్కుంటారా? అది చూసుకోండి. ముందుగా మీరు స్థలాలు ఎంచుకోండి. మీరు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ప్రతి నాయకుడు, ప్రతి మీడియా ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, మీరు మాట్లాడితే కొంచెం వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడుకోండి. ఆడవాళ్ళని చూడట్లేదు, ఎవరిని చూడట్లేదు, మీరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు డిబేట్లు పెట్టేసుకొని ఎవరెవరినో ఫేక్ ఆర్టిస్టులు తెచ్చుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడించేస్తే కుదరదు. మాలో కూడా చాలామంది ఉన్నారు అలా మాట్లాడేవాళ్ళు. మేము మాట్లాడలేమనుకుంటున్నారా? మీకు భార్య పిల్లలు లేరా? మీకు ఇల్లు వాకలు లేవా? మేము మాట్లాడలేమా? మీరు అస్తమాట జగన్ గారి ఫ్యామిలీని మీరు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? వాళ్ళు ఏం చేశారు? మిమ్మల్ని ఏమైనా వచ్చి అడుగుతున్నారా? మిమ్మల్ని కలుస్తున్నారా? మీతో మాట్లాడుతున్నారా? ఆయన పిల్లలు ఎక్కడో చదువుతున్నారు, ఆయన భార్య ఎక్కడో ఉంటారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మన క్రిస్మస్కి చూడలేదా మీరు? ఆ తల్లి కొడుకులు ఇద్దరు కలుసుకొని ఉండటం చూడలేదా మీరు? చూశారు కదా. మళ్ళీ ఎలా మీరు ఆయన ఫ్యామిలీని మీరు కించపరిచి మాట్లాడతారు? వాళ్ళు బాగానే ఉన్నారు, మీరెందుకు రెచ్చిపోతున్నారు? ముందు సూపర్ 6 మీద పెట్టండి సార్. మీరు సూపర్ 6ని అమలు చేయమని చెప్పండి. అమలు చేస్తే అప్పుడు దాని మీద డిబేట్లు పెట్టండి. దాని మీద ప్రజలకు ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి, లోకేష్ గారిని ప్రశ్నించండి, పవన్ కళ్యాణ్ ప్రశ్నించండి. వీళ్ళు ముగ్గురు త్రియాంగల్ స్టోరీలు లాగా వీళ్ళు ముగ్గురు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మట్టికి వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. అది మీరు పట్టించుకోవడం మానేసి అస్తమాటు ప్రజలకి ఏం చేసా సూపర్ 6 ఇచ్చేసామంటున్నారు. ఏమి ఇచ్చారండి? అవి పెట్టండి మీడియా సముఖంగా బయటికి పెట్టండి, బయట తీయండి. ఇదిగో మేము ప్రజలకు ఇవి ఇచ్చాం. రైతు భరోసాలు అవి తీసేస్తారు, చాలామంది రైతు భరోసాలు తీసేశారు. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన ఇల్లు మేమే ఇచ్చామని చెప్పి మీరే మార్చుకొని మీరు ఇచ్చుకుంటున్నారు. ఏంటి స్టీల్ ప్లాంట్ అన్నారు, మేము వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ను అంగ చేస్తాం, స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్ అక్కన్నారు. ఏం చేశారు మీరు? తెగ ఊగిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. అయితే బాగా షేక్ వచ్చిన మనిషిలో ఊగిపోయాడు. నేను అలా చేసేస్తాను అలాగని చెప్పేసి ఎంతోమంది ఎన్నో వాగ్దానాలు చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలు అందరూ అలో మన కుటుంబాలతో సహా రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. అదే బల్క్ డ్రగ్ పార్క్ ఉంది, వాళ్ళు పాప మత్స్యకారులు వాళ్ళు పట్టుకొడుతున్నారు. వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా అలోమను నిదాన శిక్షణ చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ మీకు కనిపించట్లేదా? వీటి మీద పెట్టండి సార్ మీరు డిబేట్లు. అంతేగా ఎవరి మీద పెడతారు? ఎవరి ఫ్యామిలీ మీద పెడతారు? ఈ కార్యకర్తలు అంటే వైఎస్ఆర్సీపీలో మీకులా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? మీకులా మాట్లాడి దమ్ము ఎవరు లేదనుకుంటున్నారా? మేము పెట్టగలం డిబేట్లు, మేము రాగలం బయటికి. కాకపోతే అది మీకు పద్ధతి కాదు. అందరి చేత ఇలా చెప్పించుకోవడం కూడా అది పద్ధతి కాదు. రేపన్న రోజు ఎన్నింటికి మీరు కౌంటర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది కదా. ఈ రాజు ఎలాగో ఉండిపోతుంది కదా, ఎలాగ సంకలు గుద్దుకుని తిరగరుగా మీరు. రేపన్న రోజు జగన్ గారి ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీరు అన్నింటికి సమాధానం చెప్పగలరా? మీరు చెప్తారా? మీరు చెప్పకపోతే మేము ఊరుకోము కదా. అప్పుడు మీరు ఏమైపోతారు? మీకు ఫ్యామిలీలు ఉన్నాయి కదా, మీ ఫ్యామిలీలు మేము కించపరచాలంటే కించపరచలేమా? అమ్మ అంటే అమ్మ అంటున్నారు. ఎంతమందికి ఇది అని వల్గర్ మాటలు మాట్లాడిన లీడర్లు ఉన్నారు చాలామంది. అంటే వాళ్ళు ఇప్పుడు పిలిపించుకుంటున్నారు అమ్మ అని. అంటే మరి వాళ్ళకి ఎంతమంది? అది కూడా మీరు ఒకసారి గ్రహించుకోవాలి. ఇటు సైడ్ వాళ్ళు అంత చేతగాని వాళ్ళు ఏం కాదు. కాకపోతే మేము అడగాలంటే అమ్మని మేము అడగగలము, నాన్నని అడగగలము, బాబాయ్ అని మేము అడగగలము. కానీ మా నాయకుడు మాకు అలా నేర్పలే. మాకు ఇంగిత జ్ఞానం నేర్పాడు. ఆయన నేర్పాడు కాబట్టి మేమేంటంటే ఆయన ఒక పద్ధతిగా పోతారు, ఒక నీతి నిజాయితీగా పోయి మనిషి కాబట్టి ఆ కార్యకర్తలు కూడా ఆయన అలా ఆపేరు కాబట్టి ఆగుతున్నారు. సరే మీ ఇష్టం అని ఒక మాటగానే ఆయన నోటంలో వచ్చిందంటే మరి ఆ యువతల వీళ్ళు వాళ్ళు అందరూ కొట్టుకు చేస్తే అప్పుడు మీ మీడియాకు బాగుంటుందా? మీకు మంచి న్యూస్ వస్తుందా? మీరు మంచి డిబేట్లు వేసుకోవడం బాగుంటుందా? అది పద్ధతి కాదండి. రాధాకృష్ణ గారు TV5గా చెప్తున్నాను. ఏబిఎం రాధాకృష్ణ గారు TV5 మీ అందరికీ మేము హెచ్చరిస్తున్నాము. మేము ఒక కార్యకర్తలుగా మేము హెచ్చరిస్తున్నాము. ఏంటంటే మీరు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు డిబేట్లు చేసుకుంటే బాగుంటుంది. మీరు ఎవరిని పెడితే వాళ్ళని డిబేట్లు పెట్టేసుకుంటే మాకు నోట్లు ఉన్నాయి, మేము వచ్చి మాట్లాడగలం, మేము డిబేట్లు పెట్టగలం. ఏంటి మాకు చేత కాదు అనుకుంటున్నారా? మీకు ఒక్కరికే చేతన అవ్వాలనుకుంటున్నారా? ఏంటి హెలికాప్టర్ జగన్ గారు అయితే ఒక్క నాయకుడే అయినా ఒక్కసారి వెళ్ళారు.
కానీ మీరు ముగ్గురు నాయకులు, రాష్ట్రానికి ముగ్గురు, మీ ముగ్గురు కలిపి మీ ముగ్గురు వల్ల ఎంత లాస్ ప్రజలకి. ఆ లాస్ ఎవరు పూడిస్తారు? మహిళలకేమో ఫ్రీ బస్ అన్నారు. ఎందుకంటే వాళ్ళందరినీ కొట్టడానికా? వాళ్ళందరినీ తనుకోమనా? ఇంట్లో పరుగులు పొమ్మనా? ఆ ఫ్రీ బస్ వల్ల ఎవరికి లాభం? బస్సులు ఆపట్లేదు డ్రైవర్లు. బస్సులు ఎక్కడ బస్ స్టాప్ ఉంటే బస్ స్టాప్ దగ్గర దాటిపోయి ఆపుతున్నారు, ఎక్కించుకోవట్లేదు. మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా మీరు పెట్టే పేదల కోసం. కానీ మిగతా వాళ్ళంతా ఎంతమంది సఫర్ అవుతున్నారు మీరు పెట్టిన పథకం వల్ల. అది ఒకసారి మీరు గ్రహించుకోండి. అది అలాంటి తొంట స్కీమ్లు పెట్టి మనుషులు ఇబ్బంది పెట్టకుండా మీరు పెట్టిన సూపర్ 6 పథకాలు అమలు చేయండి. ముందు అమలు చేయడానికి ప్రయత్నించండి. మీరు స్కూల్, అమ్మఒడి ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ పెట్టండి. పిల్లలు చాలామంది పేద ప్రజలు చదువుకోకుండా చదువులు మానిపించుకున్నారు పిల్లల్ని మీరు చేసిన పాపం వల్ల. కాబట్టి అవన్నీ గ్రహించండి. అవన్నీ గ్రహించి వాటి మీద దృష్టి పెట్టండి. అంతేగాని అస్తమాటు జగన్ గారు దోచుకోలేదండి. ఆయన ప్రజలకు పెట్టి చెడ్డైపోయారు ఆయన. కానీ మీలా తెలివితేటలో మాకు ఉండుంటే మేము అలాగే చేసిందాం. కానీ మీరు దోచుకుంటున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, హెలికాప్టర్ల మీద వెళ్ళిపోతున్నారు. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండవు, ఎవరికి చెప్పరు, చేయరు, చేత కాదు, వెళ్ళిపోతున్నారు, దాచుకొని వచ్చేస్తున్నారు. మీకున్న తెలివితేటలు మాకుండే మరి మీకులా ఉన్న పాలన అలా ఉంటే అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? చెప్పండి. కానీ ప్రజలు అంతా గ్రహిస్తున్నారండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఒకసారి మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని శుభ్రంగా జనాలకి ఏం చేయాలి, ఇంకా ఎంతకాలం ఉంది, ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది అని దాని మీద మీరు మనసు పెట్టండి సార్. మనసు పెడితే జనాలు మెచ్చుకుంటారు. ఇది మీకు ఒక ఛాన్స్. ఎంత అడిగినా సరే వాళ్ళు ఏమి సమాధానం చెప్పకుండా తండ్రి కొడుకు డిప్యూటీ సీఎం గారు కూడా పర్యటనలు వెళ్తుంటారు. లండన్ వెళ్తున్నారు. మామూలుగా హైదరాబాద్కి, విజయవాడకి అయితే పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోవటమే అనమాట. అలా జరుగుతుంది. ఈ హెలికాప్టర్లకి, సొంతంగా విమానాలకి ఎంత అవుతుందో ఖర్చు ఆ లెక్క కూడా చెప్పరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తే, లండన్ వెళ్తే మా డబ్బు వాడి, గవర్నమెంట్ డబ్బు వాడి వెళ్తున్నాం అన్నారు. ఆయన ఎప్పుడు గవర్నమెంట్ డబ్బు ఏమి వాడలేదే, ఆయన సొంత డబ్బుతోనే వెళ్ళారు. ఆయన భార్యాభర్తలు ఇద్దరు వెళ్తే పిల్లల దగ్గరికి వాళ్ళ డబ్బుతోనే వెళ్ళారు. అలా ప్రజల సొమ్ము వాడలేదండి. మీరు ఇప్పుడు వాడేది ప్రజల సొమ్ము వాడుతున్నారు కాబట్టి మీరు లెక్క చెప్పాలి. అడిగిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి జవాబు చెప్పాలి. మీరు జవాబు చెప్పకుండా ఎలాగా? మీకేం కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? మీరు చేసే పనులు ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఛానల్ సొంతం అయిపోయినాయి. ABN, TV5. మరి అలాగే ఇప్పుడు మళ్ళీ TV5లో ఉన్న ఆయన ఏదో చైర్మన్ ఇచ్చారు కదా తిరుపతికి. అలాగే రాధాకృష్ణ గారికి కూడా ఏమైనా పెద్ద పదవిస్తారన్నట్టున్నారు. అందు గురించి మరి ఆయన ఎలా పడితే అలా వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్టిస్తున్నాడు. ఆయన ఎందుకు ఇవన్నీ కూడా డైరెక్ట్గా మాట్లాడమనండి. ఎవరన్నా మాట్లాడి దమ్ముంటే మాట్లాడాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే ఏ ఛానల్లో అయినా న్యాయంగా మాట్లాడాలి. మీ పార్టీ సిద్ధాంతం ఏంటి? మీ సిద్ధాంతం మాట్లాడండి. మా పార్టీ సిద్ధాంతం ఏంటి? దాని మీద డిస్కషన్ పెట్టండి. వీళ్ళని కూడా పిలిచిపెట్టండి. అంతేగాని ఇలాంటి యదోపాలు కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ చేస్తాం మాత్రం అది మంచిది కాదు. వచ్చే ఎలక్షన్లో మాత్రం మీకు మంచి బాగా జరుగుతుంది, చూస్తూ ఉండండి. గ్రామాల్లో ప్రజలందరూ చాలా ఎప్పుడు అవకాశం వస్తుందని చూస్తున్నారు. దాన్ని బట్టి మీకే తెలుస్తుంది ఏం జరుగుతుంది అన్నది. మీరు ఇచ్చిన హామీలు ఒక్కడి కూడా లేవు, ఒక్కడి కూడా జరగలేదు అందులో ఏది కూడా. ఉచిత బస్సు అన్నారు. ఎందుకంటే ఉచిత బస్సు ఎవరు అడిగారండి ఇమ్మని? ఆడవాళ్ళు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు ఉట్టునేని? అక్కడ అందులో బస్సుల్లో కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవే సరిపోతున్నాయి అందరికీ కూడా. పూర్తి ప్రభుత్వం మీద ఎవరికీ నమ్మకం లేదండి. ఏదో ఒకసారి ఇద్దాంలే అవకాశం అని చెప్పి ఇచ్చారు. వీళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదండి, దుర్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి ఏదైనా ప్రజలు అనుకునేది కామ్గా చేస్తారు. ఇప్పటి నుంచి ఏమి ఇంకా టైం ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచి కొన్ని పైకి చెప్పరు. ముందు చాలా జరుగుతాయి. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, అది తప్పకుండా జరుగుతుంది. వీళ్ళు మాత్రం అప్పుల్లో వచ్చేటప్పుడు దండుకోవటం, దోచుకుంటున్నారు. బాగానే దోచుకుని చేస్తున్నారు. అందు గురించి ప్రజలకు అందరికీ అన్నీ తెలుసు. ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు వీళ్ళకి అదేంటో చూపిస్తారు. అది కూడా. అందు గురించి అందరూ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని మర్చిపోకూడదు. వాళ్ళ సిద్ధాంతం ఉంటే మాట్లాడండి. ఏదైనా తప్పు అయితే మాట్లాడచ్చు. ఏమీ లేదు దాన్ని పుట్టినే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దోసేసుకున్నాడో లేకపోతే తినేశాడు వాళ్ళ వెనకాలనే ఇంక జైల్లో రెడ్ బుక్ సిద్ధాంతం తీసుకొచ్చి అదేంటో మరి రెడ్ బుక్లో ఏం రాశారు ఏంటో తర్వాత కూడా జరుగుతుందంటే ఎప్పుడు కూడా రెడ్ బుక్తోనే ప్రయాణం చేస్తారు వీళ్ళకి ఎవరైతే నచ్చలేదో వాళ్ళ పేర్లు రాసుకుని వాళ్ళ ఉట్టిని వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళు కొట్టేసి పోలీసు వాళ్ళ చేత తీసుకుని వెళ్ళిపోతున్నారు అన్నమాట. తీసుకుని వెళ్ళిపోయి జైల్లో పెట్టి ఊరంతా మళ్ళీ ఊరేగించి రోడ్డు మీద ఊరేగించి మరీ తీసుకెళ్తున్నారు. కాళ్ళు పాదాలు
చితక్కొట్టేస్తుంటే వాళ్ళు జైల్లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ నడిచి బయటికి రాలేకపోతున్నారు. ఇంత దుర్బుద్ధ, ఇంత దురాచారాల, ఆడవాళ్ళని ఏమన్నా చేసినా అది పట్టించుకోవట్లేదు. అక్కర్లేని అన్నీ మాట్లాడతారు, అవసరమైన దానికి ఏమీ మాట్లాడట్లేదు, సమాధానం చెప్పట్లేదు. వీళ్ళు ఏం చేయాలి ఇంక ఈ ప్రభుత్వాన్ని చెప్పండి? ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకుంటే వీళ్ళకి మాకు బాధ తగ్గుతుంది? ఏమన్నా మాట్లాడితే కేసులు, ప్రతి వాళ్ళు మాట్లాడను, ఎవరైనా ఏమన్నా అన్నారంటే కేసు పెట్టేస్తారు వాళ్ళ మీద. ఏంటి ఈ పని, ఏంటి ఈ సిద్ధాంతాలు ఏంటి? మరి చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారో ఏంటో తెలియదు. డిప్యూటీ సీఎం గారు అయితే చాలా చెప్పారు కబుర్లు, అందులో ఏది కూడా ఒక్కటి కూడా జరగలేదు. సనాతన ధర్మం అన్నారు ఆయన, అది కూడా ఏమీ కనపట్టలేదు. ఏదో ఒకసారి కింద నుంచి పైకి మెట్లు కడుక్కునేటం మేము ఎప్పుడు చూడలేదండి. పైనుంచి కిందకి కడుగుతారు ఎవరైనా, అలాంటిది ఆయన పాపం కింద నుంచి పైకి కడిగారండి. కనకదుర్గ గుడిలోనే అలాగే చేశారు, తిరుపతిలోనే అలాగే చేశారండి. ఇదన్నీ మరి సనాతన ధర్మం అంటే ఇవేలా ఉంది మరి మాకు తెలియట్లేదు. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కొడుకు కూడా నెక్స్ట్ సీఎం గారు ఉన్నా సరే సీఎం లాగా ఆయనే పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇంకా కొన్నాళ్ళు ఉంటుంది అది. మీరు న్యాయం చేస్తున్నారు, న్యాయం ధర్మం మంచిగా ఆలోచిస్తే ప్రజలు మీ పట్ల ఉంటారు. లేకపోతే మీరు ఇలాగే చేస్తే ప్రజలందరినీ కూడా మీకు వ్యతిరేకంగానే ఉంటారు ప్రజలందరూ కూడా. అది కూడా మీరు అందరూ ఒకసారి ఆలోచించుకుని చూడండి ఎలా ఉన్నదో. ముందు మీకు జరిగి మీకు తెలుస్తాయి.